భారీ వర్షాలు ఎగువ ప్రాంతాల నుంచి ఉప్పొంగి వస్తున్న వరద ప్రవాహాలతో ఉమ్మడి తూర్పు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సరిహద్దు జిల్లాలు అప్రమత్తమయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం నుంచి పోలవరం జిల్లా వరకు, ఏలూరు నుంచి కొమరంభీం ఆసిఫాబాద్ వరకు అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేస్తుండగా లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మరోవైపు భారీ వర్షాలతో ఉప్పొంగిన జలపాతాలు ప్రకృతి అందాలను ఆవిష్కరిస్తున్న భద్రతా కారణాలతో పర్యాటకుల ప్రవేశంపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక బసప్ప క్యాంపులో గోదావరి వరద ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. గోదావరి నీటి మట్టం పెరగడంతో కాలనీ చుట్టూ వరద నీరు చేరి పలు ఇళ్లను చుట్టుముట్టింది. దీంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. లోతట్టు ప్రాంతాల్లో నీటి మట్టం క్రమంగా పెరుగుతుండటంతో అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అవసరమైతే వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని ప్రజలకు సూచనలు జారీ చేశారు. తక్కువ టైంలో వచ్చే పంట చేతికొచ్చే పంట వేసుకోవాలి. నీటి తక్కువ చేసుకోవాలి వీలైనా. నీకు నష్టం కాకుండా వర్షాలు పడుతున్నా కూడా వేరే ఇక ఏలూరు జిల్లాలోని కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో గోదావరి ఉధృతి మరింత పెరిగింది. పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండగా భద్రాచలం వద్ద 3వ ప్రమాద హెచ్చరికలు జారీ కావడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. గోదావరి పరివాహక గ్రామాల ప్రజలను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. కుక్కునూరు మండలం గుమ్మగూడెం దాచారం రహదారిపై భారీగా వరద నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత నదిని జిల్లా కలెక్టర్ హరిత పరిశీలించారు. అనంతరం తిరుగు ప్రయాణంలో కలెక్టర్ హరిత బురదలోనే నడుచుకుంటూ వ్యవసాయ కూలీలను, రైతులను పలకరించారు. ఎంతో విస్తీర్ణంలో సాగు చేస్తున్నారని, సాగునీటి సౌకర్యం ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. బోరు నీటితో 1 ఎకరంలో వరి నాట్లు వేస్తున్నట్లు రైతు వివరించగా భవిష్యత్తులో ఆరుతడి పంటలు, చిరుధాన్యాల సాగుపై దృష్టి పెట్టాలని కలెక్టర్ సూచించారు. తక్కువ టైంలో వచ్చే పంట వేసుకోవాలి. అటు పోలవరం జిల్లా చింతూరు ఏజెన్సీలో శబరి, గోదావరి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి భారీ వరద ప్రవాహం రావడంతో జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ అధికారులను అప్రమత్తం చేశారు. ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి శుభం నౌకల్ ఆధ్వర్యంలో లోతట్టు గ్రామాల ప్రజలను హెచ్చరిస్తున్నారు. కూనవరం, శబరి, గోదావరి సంగమం వద్ద ఒక్కరోజులోనే సుమారు 10 అడుగుల మేర నీటి మట్టం పెరిగింది. ప్రస్తుతం వరద ప్రవాహం 30 అడుగుల మేర కొనసాగుతుంది. కూనవరం, విఆర్పురం, ఎటపాక, చింతూరు మండలాల్లో ముందస్తుగా కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. ఇప్పటికే 16 గ్రామాలను ముంపు గ్రామాలుగా గుర్తించి ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఇదిలా ఉండగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో అడవుల్లోని జలపాతాలు జలకలను సంతరించుకున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలోని పొచ్చెర్ర, కుంటాల జలపాతాలతో పాటు కొమరంభీం జిల్లాలోని బాహుబలి, గుండాల, చింతాల, మాదర జలపాతాలు ఉప్పొంగి పరవళ్లు తొక్కుతున్నాయి. పచ్చని అడవులు, ఎత్తైన కొండల మధ్య నుంచి ఉరుకుల పరుగులతో కురుస్తున్న జలధారలు ప్రకృతి ప్రేమికులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అయితే జలపాతాల అందాలను తిలకించేందుకు భారీ సంఖ్యలో పర్యాటకులు తరలివస్తున్నప్పటికీ వరద ప్రవాహం ప్రమాదకరంగా ఉండటంతో పోలీసులు అనుమతి నిరాకరిస్తున్నారు. దీంతో పర్యాటకులు నిరాశతో వెనుదిరుగుతున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని అధికారులు స్పష్టం చేస్తున్నారు. రాజన్న